ప్రెస్ మీట్లో మరొక అంశాన్ని చంద్రబాబు నాయుడు లేవనెత్తారు సార్. హిందూ మతంపై పకడ్బందీ కుట్ర జరుగుతోంది, కల్తీ నెయ్యి కమిషన్ల కకృతితో చేసింది కాదు, జగన్ కు దేవుడు అంటే లెక్కలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి మీద. ఒకసారి బయట ప్లే చేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంటెన్షన్ ఏంటి? ఎలా వచ్చిందని కాదు. ఇక్కడ మీరందరూ కృత్రిమని ఇవన్నీ మాట్లాడుతున్నారు, అది కాదు. కెమికల్ కూడా చేశారు. దేవుణ్ణి అపవిత్రతం చేయాలి, అది ఒక మిషన్. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ డ్యామేజ్ తగ్గించాలి. దానికి చేసిన కుట్ర ఇది మహాపాపం. అదే నేను చెప్పేది. ఏదో ఒకసారి తెలియకుండా చేశారు, ఎవడో కింద వాడు చేశాడు పర్లేదు. డెలిబరేట్ గా నువ్వు నమ్ముకున్న ఈవో, నువ్వు పంపించిన ఈవో ప్రీవియస్ టర్మ్ చేశాడు, ఈ టర్మ్ లో చేశాడు. ఏం చేశాడు? కాదు, డబ్బుల కోసం కక్కుర్తి పడింది కాదు ఇది. డబ్బుల కోసం దీంట్లో ఒక కుట్ర ఉంది, కుట్ర కోణం దాగి ఉంది. నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం. చంద్రబాబు నాయుడు మరో యాంగిల్ తీసుకొస్తూ ఉన్నారు సార్ దీనిలో. హిందూ మతం అసలు యాంగిల్ అదే. అసలు యాంగిల్ ఇందులో లడ్డు పవిత్రత యాంగిలే కాదు మిత్రమా, అది ఇష్యూనే కాదు. లడ్డు యాంగిల్ పవిత్రత అనేది ఎప్పుడో పోయింది. దాన్ని బేస్ చేసుకొని అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మీ జగన్ రిలీజియస్ సెంటిమెంట్స్ను ఎక్స్పోజ్ చేస్తూ పాలిటిక్స్ నడపాలనేది ఇందులో రాజకీయం. ఇదేమి అందరికి తెలిసిన రాజకీయం ఇది. అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఆయన జగన్ మతాన్ని చూడలేదు కదా. 151 సీట్లు ఇచ్చినప్పుడు మతాన్ని చూడలేదు, 11 సీట్లు ఇచ్చినప్పుడు మతాన్ని చూడలేదు. ప్రజలు తీర్పు చెప్పదలుచుకున్నప్పుడు తీర్పులు చెప్పారు. ఇప్పుడు 151 సీట్లు జగన్కి ఇచ్చి 23 సీట్లు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినప్పుడు ఎవరు హిందువు ఎవరు క్రైస్తవుడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేదు కదా. సో హిందువైనా చంద్రబాబుకి 23 సీట్లు ఇచ్చాడు, క్రైస్తవ మత విశ్వాసాలు కలిగిన జగన్కైనా 151 సీట్లు ఇచ్చారు. మళ్ళీ నచ్చనప్పుడు ఏం చేశారు? జగన్కు 11 సీట్లు ఇచ్చారు, చంద్రబాబుకు 164 సీట్లు ఇచ్చారు. ఇందులో మతం ఎక్కడుంది? ప్రజలు మతం కోణాన్ని చూసి ప్రజా తీర్పులు చేయడం లేదు. కానీ మతం కోణంలో ఈ మొత్తం డిబేట్ను పొలిటికల్ డిబేట్గా కాకుండా, పాలసీస్ ఇష్యూస్ కాకుండా, మత విశ్వాసాల ఆధారంగా సమాజాన్ని రాజకీయంగా విభజించాలన్నది లక్ష్యం. ఇందులో సింపుల్ లక్ష్యం ఇందులో డౌట్ ఏముంది ఇందులో? అందుకే ఇవన్నీ వస్తున్నాయి మీకు. దేవుడి విగ్రహాలు ఇంతవరకు మీరు ఏది ప్రూవ్ అయింది? అంతర్వేది ప్రూవ్ అయిందా? సిబిఐకి అప్పచెప్పారు, తను దగ్ధం చేసింది. దాన్ని ప్రూవ్ చేయాలి కదా. ఇప్పటికీ ఎందుకు ప్రూవ్ చేయలేదు? మరి దాన్ని ప్రూవ్ చేసి దానికి దోషులు శిక్షించాలి కదా. ఎందుకు శిక్షించలేదు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇప్పుడు నిజంగానే ఏ మతానికి డెసిక్రేట్ చేసినా, సాక్రిలీజియస్ యాక్ట్ అంటారు, అపవిత్రమైన పని చేసినా, మత విద్వేషంతో చేసిన, మతం పైన గౌరవం లేకుండా చేసినా కఠినాతి కఠినంగా శిక్షించాలి. ఇందులో డిస్ప్యూట్ లేదు. అది ఏ మతానికి ఎవరు చేసినా శిక్షించాల్సిందే. కానీ మతం పేరిట రాజకీయం చేయడం సమాజానికి మంచిది కాదు. అందులో తెలుగుదేశం లాంటి పార్టీకి అసలే మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే అది తెలుగుదేశం పార్టీ ఉనికి కాదు. ఏం జరుగుతుంది? మతం ఆధారిత రాజకీయం తెలుగుదేశం చేస్తూ పోతే మీరు ఇవాళ కాదు, దీని పర్యవసనం ఎప్పుడు వస్తుందంటే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వస్తుంది. మీరు చూడండి, నేను రాసి పెడతాను. ఎందుకు? ఎవరి రాజకీయం వారు చేయాలి తప్ప ఇంకో రాజకీయం చేయకూడదు. ఉనికి నీకు రాజకీయంగా నీవు మతం ఆధారంగా రాజకీయం చేస్తే దట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. బీజేపీ పెరుగుతుంది, ఎందుకంటే దాని బీజేపీ ఉనికి. అది మీకు ఉదాహరణ చెప్తాను. బీజేపీ మతం ఆధారంగా రాజకీయం చేసి లాభపడ్డది, 2 సీట్ల నుంచి అధికారం వచ్చింది. ఇది గమనించి రాహుల్ గాంధీ ఏం చేశాడు? శివుని ఆలయాలన్నీ తిరుగుతూ పోయాడు. మీ గమ్మ గుర్తుందా లేదా? శివాలయాలు తిరిగి నేను శివభక్తునని చెప్పాడు. ప్రజలు ఓట్లేశారా? ఏలే. మీకు అరవింద్ కేజ్రీవాల్ ఉదాహరణ చెప్తాను. బీజేపీకి రాముని మందిరం ఉపయోగపడుతుంది కనుక నాకు హనుమంతుడు ఉపయోగపడతాడని చెప్పి హనుమాన్ చాలీసా చదువుకుంటూ నేను హనుమంతుడు భక్తుని చెప్పాడు. ప్రజలు ఒప్పుకున్నారా? అంటే దైవం పేరిట రాజకీయం చేయాలి అని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీని ఓడించారు, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించారు. కానీ దైవం పేరిట రాజకీయం చేసిన బీజేపీని గెలిపించారు. ఎందుకు? దైవం పేరిట రాజకీయం చేసే స్వభావం బీజేపీదే. మిగతా వాడు అది కాపీ కొడతా అంటే ఒప్పుకోరు ప్రజలు. ఎవరి ఉనికి వారికి ఉంటుంది, ఎవరి అస్తిత్వం వారికి ఉంటుంది. వాళ్ళు ఆ పని చేస్తేనే జనం యాక్సెప్ట్ చేస్తారు. చేస్తారా చేయరా, ఒక సందర్భం చేయొచ్చు, ఒక సందర్భం చేయకపోవచ్చు, కానీ అట్లీస్ట్ దట్ ఈస్ దేర్ పేటెంట్. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను.
2001 ఆ ప్రాంతం అనుకుంటా కదా మీకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నాడు. Yes. తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టాడు. తెలంగాణ వాదాన్ని వినిపించడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు రాజశేఖర రెడ్డి? అంతకు ముందే 42 మంది ఎమ్మెల్యేలను పంపించి చిన్నారెడ్డి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణను ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మీకు 2004లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కార్యక్రమంలో పెట్టి అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. ఇలా రకరకాల విన్యాసాలు కాంగ్రెస్ చేసింది. ఫైనల్గా 2014లో రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్ గెలిచిందా? తెలంగాణ రాష్ట్రం గెలిచింది. ఈలోగా భారతీయ జనతా పార్టీ ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలు అన్నారు. మా విధానం రాష్ట్ర విభజన అన్నారు. చిన్నమ్మను కూడా గుర్తు చేసుకోండి అన్నారు. ప్రజలు గెలిపించారా? 5 సీట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు 2009లో అప్పటికప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి ఎర్రన్న నాయకత్వంలో కమిటీ వేసి తెలంగాణకు మేము అనుకూలమని ప్రకటించి అఖిలపక్షంలో రోషయ్యను నిలదీసి నువ్వు పెడతావా బిల్లు, నన్ను పెట్టమంటావా తెలంగాణ బిల్లు అని చంద్రబాబు నాయుడు అన్నడా లేదా? ఎప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి 3-4 ఏళ్ల ముందు, అంటే కాంగ్రెస్ కన్నా ముందు నేనే తెలంగాణ ఇస్తాను అని చంద్రబాబు చెప్పాడు. ప్రజలు ఏం చేశారు? తెలంగాణలో తెలుగుదేశాన్ని సమాధికి దాదాపు సమాధి కట్టారు కదా. ఇలా ఒక్క సీట్ లేదు, అసలు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు కదా. అంటే ఎందుకు? మరి తెలంగాణ వాదం కేసీఆర్ను 9 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వచ్చింది. తెలంగాణ వాదం చంద్రబాబు నాయుడును తెలుగుదేశం బలమైన పార్టీ తెలంగాణలో రూట్లు లేకుండా, మూలాలు లేకుండా చేసింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకుండా చేసింది. బీజేపీకి తెలంగాణ సాధనకు తోడ్పడినా బీజేపీ కోలుకోలేని పరిస్థితి. మరి ఎందుకు ఇది? రీజన్ ఏంటి చెప్పాలి కదా. వాట్ ఈస్ ద రీజన్? తెలంగాణ సెంటిమెంటోమో తెలంగాణ రాష్ట్ర సమితి సిన్సియర్ అంటే అర్థం వాళ్ళకు రాజకీయాలకు చేయొచ్చు కానీ అట్లీస్ట్ వాళ్ళకి అదే స్లోగన్. మీరేమో వాళ్ళు ఒకరిని చూసి మీరు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నారు. పులిని చూసి నక్కవాత పెట్టుకుంటే నక్కను పులను కోరు అన్నట్లుగా లేని తెలంగాణ వాదాన్ని మీరు చెప్పుకోవాలనుకుంటే జనం ఒప్పుకోలే. ఇది హిస్టరీ కదా. కాంగ్రెస్ ఉదాహరణ అయిపోయినా మీకు మిగతా పార్టీలు ఉదాహరణ అయిపోయినా ఇట్లా 100 ఉదాహరణలు చెప్తాను నేను మీకు 100 ఉదాహరణలు చెప్తాను. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. సిపిఎం కేరళలో వారు ఈ శబరిమల ఇష్యూ, అయ్యప్ప ఇష్యూ ప్రత్యర్థులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏం చేశారు వాళ్ళు? గ్లోబల్ అయ్యప్ప సంగమం పెట్టారు మున్సిపల్ ఎన్నికలకు ముందు. పెట్టి మేము పెద్ద కార్యక్రమం నడిపారు. ఏం ప్రజలు ఓట్లేశారా? మున్సిపల్ ఎన్నికల్లో అడ్రస్ నడిపారు. ఎందుకు? మీ పని కాదు అది అని చెప్పారు. సో మీకు ఎక్కడైనా గమనించండి, ఇన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అందువల్ల మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఏంటంటే జగన్ ఇరకాటంలో పెట్టడానికి, జగన్ రాజశేఖర రెడ్డి తన క్రిస్టియన్ ఫేత్ను ఎక్కడా బహిరంగంగా డెమాన్స్ట్రేట్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. చాలామంది తెలియదు, అవునా కదా. రాజశేఖర రెడ్డి అంత్యక్రియల వరకు కూడా తెలియదు ఆయన మత విశ్వాసాలు. ఆయన ఎక్కడా అది చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ విజయమ్మ బైబిల్ పట్టుకొని ప్రచారం చేయడంతో మొదలై మీకు జగన్మోహన్ రెడ్డి పులివెందుల చర్చిలో కేకులు తినిపించడం వల్ల స్టార్ట్ అయ్యి ఏకంగా జెరూసలం కూడా వెళ్ళాడు. ఆయన తన మత విశ్వాసాలు దాచుకోలేదు. అది ఆయన ఇష్టం. మనకేమి హౌ కెన్ యూ అండ్ మీ అబ్జెక్ట్? రాజ్యాంగం వారికి విశ్వాసం కల్పించింది. ఆ మత విశ్వాసాలు జగన్ బహిరంగంగా చూపెట్టుకుంటున్నాడు కనుక దాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తే సులభంగా మెజారిటీ ప్రజలు ఓట్లేస్తారు. ఎందుకంటే ఎలాగో బీజేపీ లేదు కనుక ఆ పనేదో మేమే చేస్తే మాకు ఉపయోగపడుతుందని టీడీపీ అనుకుంటోంది. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఏం జరుగుతుందో చూడండి మీరు. ఒక్కసారి మత ఆధారిత రాజకీయం చేశాక అది మత ఆధారిత రాజకీయాలు చేసే పార్టీకే బెనిఫిట్ అవుతుంది. ఇవాళ కాకపోతే రేపవుతుంది. ఇవాళ లేకపోవచ్చు. బీజేపీకి నాయకత్వం లేదు, ఆ రకమైన క్షేత్రస్థాయిలో లీడర్షిప్ లేదు, కొన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళకు అడ్డం వస్తున్నాయి. అంటే అనుకూలంగా ఉన్నంత మాత్రాన రాజకీయంగా ఉపయోగపడదు. పేదరికం ఉన్నంత మాత్రాన విప్లవాలు రావు. సో పేదరికం ఉంటే నార్మల్గా విప్లవం రాదు కదా మరి. సో ఎందుకంటే పేదరికం ఉన్నంత దోపిడీ ఉన్నది కదా అని వెంటనే కమ్యూనిస్టులు అధికారంలోకి రారు. దేర్ షుడ్ బి అదర్ కండిషన్ ఫేవరబుల్. అదర్ కండిషన్ ఫేవరబుల్ అయినప్పుడు ఆ ప్రభావం కనబడుతుంది. ఇప్పటిదాకా కనబడదు. ఇప్పటిదాకా నార్మెంట్గా ఉంటుంది ఆ ప్రభావం. కానీ ఒక్కసారి అదర్ కండిషన్స్ ఫేవరబుల్గా అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ ప్రభావం కనబడుతుంది. అదే జరుగుతుంది ఇవాళ. అది 5 ఏళ్ళ జరుగుతుందా 10 ఏళ్ళ జరుగుతుందా నేను చెప్పలేను. కానీ చంద్రబాబు నాయుడు ఈజ్ డెలిబరేట్లీ
జగన్ అటాక్ చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ అది తెలుగుదేశం పార్టీ స్వభావానికి భిన్నమైన రాజకీయం చేస్తున్నాడు కనుక ఇది ఎన్టీ రామారావు టైంలో మనం చూడలేదు, చంద్రబాబు నాయుడు టైంలో కూడా గతంలో చూడలేదు మనం. చేస్తున్నాడు, కానీ అది ఎక్కడికి పోతుందో అది తెలుగుదేశానికి ఇప్పుడు అర్థం కాదు, బట్ తర్వాత అర్థమైంది.